హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మా కడప రైల్వే స్టేషన్ అప్డేట్ చేస్తున్నాను అనమాట. మొత్తము రీసెంట్గానే జంక్షన్ అయిపోయింది మా కడప రైల్వే స్టేషన్. మా కడప రైల్వే స్టేషనే కాదు, ఏపీ తెలంగాణలో ఉండే ఆల్మోస్ట్ అన్ని రైల్వే స్టేషన్స్ కూడా అప్డేట్ అయితే జరుగుతున్నాయి. అందులో ఒకటి మా కడప రైల్వే స్టేషన్ జరుగుతుంది. మీకు ఎలా జరుగుతున్నాయి, వర్క్స్ ఏంటనేసి ఇప్పుడు అప్డేట్స్తో సహా మొత్తం చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్తిగా అయితే చూడండి వీడియో అయితే కనుక, చాలా బాగుంటుంది వీడియో అయితే కనుక. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో ఉంటుంది. అలాగనే కడప రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక రైల్వే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అండర్ పాస్ కింద నుంచి వెళ్ళేది రైల్వే గేట్ దగ్గర. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ అయితే అప్డేట్స్ జరుగుతున్నాయి. చూడండి, మొత్తం అంతా ఫ్రంట్ సైడ్ అంతా కూల్ చేసినారు. పాత ఫుటేజ్ అయితే ఇలా ఉంది. చూడండి, పాతది ప్లే చేస్తున్నాను మీకు ఇక్కడ స్క్రీన్ పైన. ఇలా ఉండేదన్నమాట ముందు అయితే కనుక. ఇప్పుడు మొత్తం కూల్ చేసి కొత్తది అయితే కడుతున్నారు. అది ఎలా కడతారు ఏంటనేసి చూడాలి మొత్తము. చూడండి, మొత్తం ఆల్మోస్ట్ ముందు అయితే కనుక అంత తోగి అంత చేసినారు. ఇప్పుడు మొత్తం పునాదులు వేసారనమాట. చూడండి, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ముందు అక్కడ వచ్చేసి జనరల్ అన్నీ ఉన్నాయన్నమాట కౌంటర్లు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి అనేది మార్చేసినారు. ఇదండి ఇక్కడ కనపడుతుందా, ఇదండి అక్కడికైతే మార్చేసినారనమాట. అది కూడా మీకు చూపిస్తాను. మొత్తం వీడియో చివరి వరకు అయితే చూడండి. మొత్తం ఇదండి, మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇదండి వర్క్స్ అయితే జరుగుతాయి అనమాట. మొత్తం ఇలా అయితే జరుగుతున్నాయి అనమాట పనులన్నీ. మొత్తము కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది, ముందు దానికన్నా బాగుంటుందా లేదంటే ఎట్లా ఉంటుంది ఏందనేసి చూడాలి. ఇక్కడ మా కడప రైల్వే స్టేషనే కాదు, ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో చాలా రైల్వే స్టేషన్స్ అయితే అప్డేట్ జరుగుతున్నాయి. చూడండి, అక్కడి నుంచి మొత్తం ఎంత అనమాట ఆడి వరకు మొత్తం అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ చూడండి పనులు చేస్తున్నారు మొత్తం. ఇది ప్రస్తుతానికి అయితే అప్డేట్ అయితే కనుక పూర్తిగా కట్టిన తర్వాత కూడా ఎలా ఉంటుంది ఏంటనేసి కూడా చేస్తాను వీడియో. అలాంటి వీడియోస్ కావాలంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ముందుగానే అప్డేట్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మొత్తం నేను అప్డేట్ అయిపోయిన తర్వాత మొత్తం స్టేషన్ ఎలా ఉంది ఏంటనేసి కూడా వీడియో చేస్తాను. ఇదిగోండి, ముందు అక్కడ ఉండేటనమాట జనరల్ టికెట్లు కానీ ఇన్ఫర్మేషన్ కౌంటర్ కానీ అక్కడ ఉండేది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి మార్చేసినారనమాట. మొత్తం లోపల ఉన్నాయన్నమాట. మొత్తం జనరల్ టికెట్స్ ఇవ్వడం కానీ ఇన్ఫర్మేషన్ కౌంటర్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి లోపల పక్క. చాలామంది స్వాములు అయితే మారేశ్వరంలో శబరిమలకి అయితే వెళ్తున్నారు. శబరిమలకి ఎలా వెళ్ళాలి ఏంటనేసి నేను వీడియో చేసినాను, ఒకసారి చూడండి. ఇక్కడ లాస్ట్ వీడియో ఎండ్ కార్డులో ఇస్తున్నాను, ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 2 ఎంట్రన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటే ఈ ఎంట్రన్స్ అనమాట. ఇది రిజర్వేషన్ కౌంటర్ పక్కనే ఉంటుందన్నమాట. ఇంకొక ఎంట్రన్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇక్కడైతే లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అయితే కట్టినారనమాట. మీరు జనరల్ టికెట్లు అది తీసుకోవాలంటే అక్కడి నుంచి జనరల్ టికెట్లు తీసుకొని ఇలా నడుచుకుంటూ వచ్చి ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. ఇట్లా నుంచి ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలన్నమాట. కానీ ఇక్కడ రాశారు చూడండి. దాన్ని ఇలా ఇటు పక్క అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ అది లోపల పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది వచ్చింది చూడండి మిక్సరు. స్టేషన్ కన్స్ట్రక్షన్ కూడా చూశారు కదా. స్టేషన్ కన్స్ట్రక్షన్ కాకుండా స్టేషన్ దగ్గరలో ఉండే రైల్వే గేట్ దగ్గర అయితే కనుక అండర్ పాస్ అయితే కొత్తది అయితే కట్టడం జరుగుతుంది. మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. అక్కడికే వెళ్తున్నాను అనమాట. దాని స్ట్రైట్గా అయితే వెళ్తే కనుక వస్తుంది. స్టేషన్కి ఒక 500 మీటర్స్ దగ్గరలోనే ఉంటుందన్నమాట. అది మీకు వెళ్ళి చూపిస్తాను. అది కూడా అది ఎంత కన్స్ట్రక్షన్, అది ఎంత దూరం వచ్చింది కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఏంటనేసి. దాన్ని పాస్ అండర్ పాస్ అనమాట. దీంట్లోకి నీళ్ళు వెళ్ళిపోయినా కానీ ఫుల్ నీళ్ళు వచ్చేసి బండ్లు వెళ్ళేదానికి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇది కొత్త అయితే కడుతున్నారు. ఇది కొత్తది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. యువతల పక్క చేస్తారు, అవతల పక్క కూడా ఇంకోటి కడుతున్నారు ఇలాంటిదే సేమ్. యువతలు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్క్స్ అయితే దగ్గర కంప్లీట్ అయిపోయి వచ్చినాయి. 70% ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అవతల పక్క అయితే కట్టలేదనమాట పూర్తిగా. అవతల అసలు తోగడం స్టార్ట్ చేయలే. ఇది పూర్తి అయిన తర్వాత మీకు చేస్తాను వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేసి. అదే అక్కడ నీళ్ళు వస్తే కనుక ఎట్లా అయిందనేసి కూడా వీళ్ళు ఏం చేస్తారని చూడాలా. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఎలా ఉంది. యువతలు అయితే స్టార్ట్ చేసినారు. అవతల పక్క ఎట్లా వస్తుంది ఏందనేసి తెలియదు అనమాట. అవతల చిన్న ఉంది ఏరియా కూడా, ఎట్లా దొరుకుతారు ఏందనేసి చూడాలి. కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఫుల్ వీడియో అయితే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. డెఫినెట్గా అది కూడా వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చేస్తాను ఖచ్చితంగా.